చందమామ కథ ఇంటి గుట్టు. కపిలేశ్వరంలో అక్కిరాజు గారు ఒక సంపన్న గృహస్థు. ఆయన భార్య అక్కమ్మగారు. వారికి సిరి సంపదలకి లోట్లేదు. అదృష్టం కొద్దీ పుట్టిన 5 కుమారులు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. వాళ్లకు లక్షణంగా పెళ్ళిళ్ళు కూడా జరిగినాయి. హాయిగా కాపురాలు చేస్తూ ఉన్నారు. అక్కమ్మగారి కోడళ్లల్లో మొదటి 4 పుట్టింటివారు సామాన్య కుటుంబీకులే. కడసారి వాడి భార్య సావిత్రి మటుకు జిల్లా జడ్జి గారి అమ్మాయి కావటం చేత ఆ పిల్లను అత్తగారు, తోడి కోడళ్ళు, ఇరుగు పొరుగులు అందరూ అపురూపంగా చూస్తూ వచ్చారు. అక్కమ్మగారి చిన్న కోడలు అందాల బరినట, పైగా జడ్జిగారి కూతురట అంటూ అమ్మలక్కలు 4 చెప్పుకునేసరికి ఆ వర్తమానం ఆ నోట పాకిపోయి విల్లక్కు పెట్టెలో ఉండే వనజాక్షమ్మగారికి అందుకుంది. వనజాక్షమ్మగారంటే అమ్మో సామాన్యురాలా. ఆమె ఒక కోటీశ్వరుని కూతురు, జమీందారు గారి భార్య అయి ఉన్నదాయే. ఆవిడకు సావిత్రిని చూసి వద్దామని సరదా పుట్టి ఒకనాడు అక్కమ్మగారింటికి బయలుదేరింది. ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళని వనజాక్షమ్మ తమ గృహానికి వచ్చిందంటే ఎంత గొప్ప. అందువల్ల అక్కమ్మగారు నిజంగానే గర్వపడింది. గొప్పవాళ్లకు చేసే మర్యాదలన్నీ లోపం లేకుండా వనజాక్షమ్మకు అక్కమ్మగారు చేశారు. అన్నీ అయినాయి. ఇక తాంబూలం ఇయ్యవలసిన ఘట్టం వచ్చింది. వనజాక్షమ్మ లాంటి శ్రీమంతురాలికి బంగారపు పళ్ళెంలో కాకుండా మానే వెండి పళ్ళాల్లోనైనా ఇవ్వకపోతే ఏమంత బాగుంటుంది గనక. అందుకని అక్కమ్మగారు ఆలోచనలో పడింది. ఉన్నట్టే ఉండి బేజారు వచ్చిన ముఖంతో ఆవిడ కంటమెత్తి, ఏమైందర్రా, వెండి పళ్ళెం ఏమైంది, పోయినట్టేనా అని హుంకరించింది. చక్కటి బంగారపు పువ్వులు కూడా ఉండేవి చుట్టూతా అని విస్తుపోయింది పెద్ద కోడలు. పువ్వుల మాటకేం, ఆ నగిషి కాశ్మీర్ పల్లెల నమూనా కన్నులకు కట్టినట్టే దింపేశాడు కదూ పనివాడు అంటూ ఆశ్చర్యం తెలిపింది రెండో కోడలు. నగిషులకేమిటక్క, వాడు పెట్టిన మెరుగు అసలు ఈ ఇండియా మొత్తం మీద మరెవరైనా పెట్టగలడా అని మూడో కోడలు కూడా అనింది. ఏమోనమ్మా, మన వెండి పళ్ళెం దానికి అదే సాటి. ఆ మోస్తరుగా తయారు చేయించుకోవాలని ముచ్చటపడి ఎందరెందరూ వచ్చి చూసిపోవటం లేదు. ఒక్కళ్ళ వలనైనా అయిందా అలాంటిది చేయించడం అని తెగ వర్ణించింది నాలుగో కోడలు. ఆ ఒక్క రత్నము వెయ్యబట్టి 2500 దాటిపోయింది. ఆహా, పల్లెమంటే పల్లెమా అంటూ అక్కమ్మగారు మళ్ళీ ఒకసారి ఆశ్చర్యం తెలుపుతూ అందుకుంది. ఇలా అక్కమ్మగారు కోడళ్ళు అతిగా ఆ వెండి పళ్ళాన్ని గురించి వర్ణించడంలో ఒక అరగంట సేపు అయింది. చుట్టన చూపుగా వచ్చిన ఆ వనజాక్షమ్మ ఎంతసేపని కూర్చుంటుంది. పీట మీద నుంచి లేచి ఒక్కసారి ఆవులించింది. ఇది చూసి అక్కమ్మగారు ఆమె వద్దకు వచ్చి, అయ్యో చాలాసేపు అయిందమ్మా, మిమ్మల్ని కూర్చోపెట్టేశాను మతిమాలిన దాన్ని అని తను చేసిన ఆలస్యాన్ని కమ్ముకోబోయింది. దానికేమిట్లేండి పిన్నిగారు, మరి నేను వెళ్ళొస్తాను అన్నది వనజాక్షమ్మ. అయ్యో, తాంబూలం పుచ్చుకోకుండా వెళ్తారా? కుర్ర కుంకలు వెండి పళ్ళెం ఎక్కడో పెట్టేశారు. రవ్వలు పొదిగిన పళ్ళెమండి, 2500 అయింది అంటూ ఉండగా, మనలో మనకి వెండి పళ్ళాలు ఎందుకులేండి పిన్నిగారు, ఈ లాంఛనాలన్నీ దేనికి, చేతికి అందిద్దరూ తీరిపోతుంది అన్నది వనజాక్షమ్మ. మంచి మాట చెప్పారు. ఇవాళ ఇదైంది, రేపు మరొకటి అవుతుంది. ఇంతకు అసలు ఏమైందో తేల్చుకోవద్దు అన్నది అక్కమ్మగారు అదొకలాగా మొహం పెట్టి. ఎక్కడికి పోదు పిన్నిగారు, మీ కంగారు కానీ మీదేం తక్కువ సామానా, ఎందులో కలిసిపోయిందో. ఎత్తుకుపోవటానికి పై వాళ్ళు ఎవరొస్తారు చెప్పండి, పులిలాగా మీరు మసులుతూ ఉంటేను అన్నది వనజాక్షమ్మ ధైర్యం చెబుతూ. ఆ మాట నిజమేలేండి, అయినా మా దాసేది ఉందా, ఇక్కడికి 10 ఏళ్ళాయే, ఎన్నడూ చీపురు పుల్ల కూడా పట్టుకుపోయి ఎరగదు అన్నది అక్కమ్మగారు. మరే కంగారు పడకండి పిన్నిగారు, స్థిమితం మీద అదే దొరుకుతుంది. ఈ మాట నేను మళ్ళీ వచ్చేటప్పటికి వెండి పళ్ళెమేమిటి, మన సావిత్రి నాన్నగారు బంగారు పళ్ళెమే చేయిస్తారు. అందాక ఆ ప్లాస్టిక్ పళ్ళెంలో పెట్టి ఇద్దరు సరిపోతుంది. నేనేం పైదాన్నా ఏమన్నా అనుకునేందుకు అని అన్నది వనజాక్షమ్మ. ఆమె చెప్పిన మాటతో తృప్తిపడి అక్కమ్మగారు తాంబూలం ప్లాస్టిక్ పళ్ళెంలో తెచ్చిపెట్టింది. 4 కాసేపు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. వనజాక్షమ్మ లేచి వెడుతూ,
మళ్ళీ ఆదివారం మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి సుమండి అని మరీ చెప్పిపోయింది. మళ్ళీ వారన్నాడు వనజాక్షమ్మ గారింటికి అక్కమ్మగారు వెళదాం అనుకుంది, కానీ వీలు లేక తనకు బదులు పెద్ద కోడల్ని పంపించింది. పెద్ద కోడలు సీత గుమ్మంలో అడుగు పెట్టడంతోనే వనజాక్షమ్మ, అవునే సీత, మీ వెండిపళ్ళెం కనిపించిందా లేదా అని ఆత్రంతో అడిగింది. "ఆ, ఇంకో నెల రోజుల కల్లా అదే కనబడుతుందిలేండి" అంటూ పక్కపక్క నవ్వేసింది. వనజాక్షమ్మకు ఇదేమీ అర్థం కాక మళ్ళీ అడిగింది. అందుకు సీత, అసలు మాకు వెండిపళ్ళెం ఉంటే గదుటుండి పోవటానికి అంటూ బదులు చెప్పింది. ఓయ్ మీ ఇల్లు బంగారం కాను, ఏమీ లేనిదానికే అంత హంగామా చేసిందేమిటి మీ అత్తగారు అని ఆశ్చర్యపోయింది వనజాక్షమ్మ. అవును, అలాగే చేస్తూ ఉంటుంది హంగామా. లేకపోతే మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మా మర్యాద ఏం నిలబడుతుంది? ఇంకెందుకులేండి, కళ్ళు మూసుకుంటే ఒక్క నెలాళ్ళల్లో మా సావిత్రి నాన్నగారు వెండిపళ్ళెం పంపిస్తామని ఉత్తరం కూడా రాశారు. మా ఇంటిల్లి పాతి ఇంకా మాయనాటకం ఆడవలసిన బాధ తప్పిపోతుంది అంటూ ఇంటి గుట్టు బయట పెట్టేసింది సీత. ఎంత లేసు చిత్రమైన మనుషులున్నారమ్మా లోకంలో. మీ ఇంటికి నేను రావటం పొరపాటే అయ్యింది అంటూ ముక్కు మీద వేలేసుకుంది వనజాక్షమ్మ. అలా అనుకోకండి వదిన గారు, మీరు రాబట్టే మీ నోట వాక్యాన ఇంత చప్పున మాకు వెండిపళ్ళెం అమరటానికి వీలైంది అంటూ బదులు చెప్పింది సీత. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 మార్చి నెల చందమామలో వచ్చింది. రచయిత్రి కె చిట్టి గారు, పార్వతీపురం నుంచి. కథ బాగుంది కదా. అత్తగారికి తగిన కోడళ్ళు. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.